ఇక నేను ఫెయిల్ అయిపోయిన బ్యాక్లాట్ ఉన్నాయి, మన లైఫే అయిపోయింది అనుకుంటాం. బట్ మనం ఫెయిల్ అయినంత మాత్రాన మన లైఫ్ అయితే ఫినిష్ కాలేదు. మీకు చెప్పేంత వాడు కాకపోవచ్చు, బట్ యూత్కి నేను చెప్పేది ఏంటంటే, అరే వెళ్ళి బీర్ తాగుదాం రా అని ఒక ఎంజాయ్ చేయగలుగుతాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళైతే ఆ బీర్ తాగకుండా ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా మనకు ఒక చిన్న కొత్త విషయం, ఒక మెసేజ్ అయితే చాలా బాగా ఇచ్చారు. హాయ్ నమస్తే అందరికీ. సో మన లవ్ టుడేతో ఇంత ట్రెండ్ సెట్ చేసిండో మనందరికీ తెలుసు. సో తెలుగులో కూడా మంచి బ్లాక్ బాస్టర్ అయింది. సో ఈ హీరోకి చాలామంది డైరెక్టర్ దగ్గర కానీ నేను వెళ్ళినప్పుడు హీరో అవ్వాలనుకున్నప్పుడు చాలా అవమానాలు పడ్డాడు. సో స్మార్ట్గా ఉంటాడంటే స్మార్ట్గా ఉన్నాడు, కండలు ఉంటాయంటే కండలు ఉండవు, కానీ బక్కపలిచిన ఒక వ్యక్తి తన ఎవరో కాదు, ప్రదీప్ రంగనాథన్. తెలుగు ఆడియన్స్ కూడా చాలా ఆదరించారు. లాస్ట్ ఓరి దేవుడ మన విశ్వక్సేన్ అన్న నటించిన మూవీ ఓరి దేవుడ మూవీ డైరెక్టరే ఈ మూవీకి డైరెక్టరు. సో మూవీ ఎలా ఉందంటే, యువతకు కానీ నెక్స్ట్ ఇప్పుడు జనరేషన్కి మీకు చెప్పేంత వాడు కాకపోవచ్చు, బట్ బీర్ తాగుదాం రా అని ఒక ఎంజాయ్ చేయగలుగుతాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళైతే ఆ బీర్ తాగకుండా ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా మనకు ఒక చిన్న కొత్త విషయం, ఒక మెసేజ్ అయితే చాలా బాగా ఇచ్చారు. ప్రజెంట్ యూత్ మన కాలేజీలో బ్యాక్లాగ్స్ ఉన్నప్పుడు, అంటే మనం కొంతమంది ఏంటంటే చాలామంది యూత్ ఇక నేను ఫెయిల్ అయిపోయిన బ్యాక్లాగ్ ఉన్నాయి, మన లైఫే అయిపోయింది అనుకుంటాం. బట్ మనం ఫెయిల్ అయినంత మాత్రాన మన లైఫ్ అయితే ఫినిష్ కాలేదు, ఇంకా ఉంది ఏదో అన్నట్టయితే మంచి మెసేజ్ అయితే సూపర్ ఉంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మైనస్లు కూడా చాలా ఉన్నాయి. మెయిన్ ప్లస్ అంటే క్లైమాక్స్ని దృష్టిలో పెట్టుకుని స్టోరీ రాసుకున్నట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ అలా వెళ్ళిపోతుంది, బట్ కొన్ని రొటీన్లు ఉంటాయి. కానీ ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్, మన సాంగ్స్ దీంట్లో కొద్దిగా మైనస్ అనిపించచ్చు. ఓరి దేవుడలలో సాంగ్స్ బాగుంటాయి, దీంట్లో సాంగ్సే కొద్దిగా అంత అంటే ఓకే, బట్ అంత మ్యాజిక్ చేసే అంత సాంగ్స్ లేవు. ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్లో మనకు ఎన్నో సీన్లు చూసినట్టు అని అవి అనిపించదు, బట్ ఇవన్నీ కంప్లీట్ ఏంద్రా రొటీన్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ తీసుకే వరకు ఇది అన్నిటికీ ఒక ఎండ్ పాయింట్ అనేది క్లైమాక్స్ ఉంటుంది. అది బాగా నాకు బాగా నచ్చింది. సో గుడ్ మూవీ, మంచి మెసేజ్ ఉన్న మూవీ. సో అక్కడక్కడ స్లో నరేషన్ ఉన్న మనం చూసిన కొన్ని రిఫరెన్స్ అబ్బా రొటీన్ అనేటట్టు అనిపిస్తే, సెకండ్ హాఫ్లో కూడా డల్ అయిపోతుంది అనే లోపు ఆ ఎమోషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. డోంట్ మిస్. ఖచ్చితంగా మీకైతే ఈ మూవీ నచ్చుతుంది. సో నాకు కూడా గుడ్ అనిపించింది. సో అక్కడక్కడ స్లో నరేషన్ అనిపిస్తుంది, కామెడీ కూడా కొద్దిగా వర్కౌట్ అయింది. రంగనాథన్ గారి క్యారెక్టర్ అయితే ప్రదీప్ రంగనాథన్ అయితే చాలా 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 బాగా చేశాడు. సీన్లో చేశాం కానీ ఆ సీన్ రాలేదు, మేము 5-6 ఫ్రెండ్స్ చేశాము. సో ఆ రోజు కూడా నేను హీరోని కూడా కలవడం జరిగింది. సో మూవీ అయితే మంచి మెసేజ్, డోంట్ మిస్. అందరు ఫ్యామిలీతో కూడా చూడాల్సిన మూవీ, చాలా బాగుంది. అండ్ సెకండ్ హీరోని కూడా క్యూట్గా మంచిగా నచ్చుతుంది. అండ్ మన అనుపమ్మకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా అనుపమ్మ క్యారెక్టర్ చాలా బాగా నచ్చుతుంది. హీరోని ఎక్కడైతే అవమానించారో అక్కడ తను హీరోగా నిలిచి మంచి బ్లాక్ బాస్టర్ కొట్టిండు. ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు బ్రదర్, ఇలాంటి హీరోని మనం ఇన్స్పిరేషన్ చాలామందికి తీసుకోవచ్చు. అప్కమింగ్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు కానీ, ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ తీసుకోవచ్చు. అంటే ఎక్కడుండే ఎక్కడికి వచ్చాడు, ఎలా సక్సెస్ కొట్టాడు అనేది అయితే చాలా బాగా నాకు ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు ఇలాంటి హీరోని. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ హీరో మీకు తెలుగులో ఎవరితోని డైరెక్షన్ చేయాలని ఉందంటే లాస్ట్ టైం అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్ పేరు కూడా చెప్పారు. సో ఇద్దరితో డైరెక్షన్ చేయాలని చెప్పారు. సో గుడ్. అండ్ మూవీ అయితే డోంట్ మిస్ బ్రదర్, మంచి మెసేజ్ ఉంది, మంచి ఎమోషన్ అయితే లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగా ఎమోషన్ ఉంది. ఖచ్చితంగా నేను మూవీ చూడాలని సజెస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.